హైదరాబాద్లో పలు చోట్ల ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కుకట్పల్లి రెయిన్బో విస్టాతో పాటు 8 చోట్ల రైడ్స్ జరుగుతున్నాయి. ఫైనాన్స్ కంపెనీ యజమాని ఓ ఛానల్ ఎండీ ఇంట్లో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. స్టార్ ఫైనాన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయంలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో పలు చోట్ల ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కుకట్పల్లి రెయిన్బో విస్టాతో పాటు 8 చోట్ల రైడ్స్ జరుగుతున్నాయి. ఫైనాన్స్ కంపెనీ యజమాని ఓ ఛానల్ ఎండీ ఇంట్లో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. స్టార్ ఫైనాన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయంలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. డీటెయిల్స్ రత్న లైవ్ లో అందిస్తారు. రత్న, సిటీలో ఐటీ రైడ్స్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు పలు ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వ్యాపారవేత్త బొల్ల రామకృష్ణ చౌదరికి సంబంధించినటువంటి ఆయన యొక్క ఇల్లు, నివాసము, అలాగే ఇతర వ్యాపార కార్యాలయాలన్నింటిలో కూడా యొక్క సోదాలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి. సో ఉదయం ఒకవైపున ఆయన యొక్క నివాసం కుకట్పల్లిలో ఉన్నటువంటి రెయిన్బో విస్టా, అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో అక్కడ సోదాలు కొనసాగుతూ ఉన్నప్పటికీ అక్కడ కూడా కొన్ని సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపున రెయిన్బో విస్టాతో పాటు బషీర్బాగ్లోని బొల్ల రామకృష్ణ చౌదరి నిర్వహిస్తున్నటువంటి ఆ స్టార్ ఇండియా పవర్ డిజీ ఫినాన్స్ కంపెనీలో కూడా ఆ సోదాలు నిర్వహిస్తున్నారు. పలు బృందాలుగా విడిపోయినటువంటి ఐటీ అధికారులు పూర్తిగా దాదాపు 3 ప్రాంతాల్లో యొక్క సోదాలను నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 8 మంది ఐటీ అధికారులు ఇక్కడికి చేరుకొని మొత్తం 2, 3, 4 ఫ్లోర్లలో ఉన్నటువంటి ఫినాన్స్ కంపెనీలో ఈ సోదాలను నిర్వహిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, భారీ బందోబస్తు మధ్య మొత్తం సెంట్రల్ ప్రొడక్షన్ మధ్య యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇదంతా కూడా ఏదైతే పైగా ప్లాజా ఉంటుందో పైగా ప్లాజాలోని 2, 3, 4 ఫ్లోర్లలో యొక్క ఫినాన్స్ కంపెనీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇక ఎవరైతే యొక్క ప్లాజా లోపలికి, అంటే మొత్తం 9 ఫ్లోర్లలో విస్తరించినటువంటి యొక్క అపార్ట్మెంట్స్ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాతే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలు పూర్తిగా చెక్ చేసిన తర్వాత వాళ్ళందరినీ లోపలికి పంపించడం జరుగుతుంది. మరోవైపున ఎవరైతే ఈ ఫినాన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే బయటికి పంపించేసి, లేకపోతే ఉద్యోగాలకు వచ్చేటువంటి వాళ్ళని కూడా బయట ఆపి యొక్క సోదాలను కూడా పక్కగా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఒకవైపున పూర్తిగా వ్యాపారాలకు సంబంధించి, ముఖ్యంగా ఈ ఫినాన్స్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మొత్తం ఆరా తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఐటీ అధికారులు. ఇటీవల కాలంలో ఫినాన్స్ కార్యకలాపాలు మొత్తానికి ఐటీ ట్రాన్సాక్షన్స్లో కొంత డిఫరెన్షియేషన్స్ను గమనించిన తర్వాత అవకతవకలు జరిగాయని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత ఐటీ అధికారులు పక్కా సమాచారంతో ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకవైపున రెయిన్బో విస్టా, మరోవైపున బషీర్బాగ్లోని ఒక ఫినాన్స్ స్టార్ ఫినాన్స్ కంపెనీలో కూడా ఈ యొక్క సోదాలు అనేవి కంటిన్యూ జరుగుతున్నాయి. ఇక దాదాపు మరికొన్ని గంటల పాటు కూడా యొక్క సోదాలు కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం తెల్లవారుజామున 5:30 నుంచి 3 బృందాలుగా విడిపోయినటువంటి ఐటీ అధికారులు ఈ సోదాలను జరుపుతూ ఉన్నారు. ఇక సాయంత్రం వరకు కూడా యొక్క సోదాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రాన్సాక్షన్స్కు సంబంధించి ఇటీవల కాలంలో బొల్ల రామకృష్ణ చౌదరి తను వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ఒకవైపున ఆయన మైనింగు, రియల్ ఎస్టేటు, అలాగే ఫినాన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాడు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కూడా ఆయన ఇటీవల కాలంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్, ముఖ్యంగా ఆ ఫినాన్స్ కంపెనీ ద్వారా ఏ కంపెనీలకు డబ్బు మరలింది, ఏ బ్యాంకుల నుంచి అమౌంట్ అనేది వచ్చి చేరింది, వీటన్నింటికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్ కూడా పరిశీలించడం జరుగుతుంది. అలాగే పూర్తిగా ఏవైతే డాక్యుమెంటేషన్ జరిగినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయో వాటన్నింటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఇతర ఉన్నతాధికారులు, ఆ కంపెనీలకు సంబంధించినటువంటి అధికారులను కూడా దగ్గర కూర్చోబెట్టి ట్రాన్సాక్షన్స్ను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాదాపు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క తనిఖీలన్నీ కొనసాగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సూర్య.